కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ మొత్తం కిటకిటలాడుతోంది. ఎందుకంటే ఐపీపీబీ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు మహిళలు క్యూలు కడుతున్నారు. మహిళల అకౌంట్లో ప్రభుత్వం నెలకు 1500 వేస్తోందని ఎవరో వార్త స్ప్రెడ్ చేశారు. అది నమ్మి అందుకు పోస్ట్ ఆఫీసులో ఐపీపీబీ అకౌంట్లు ఉండాలని ప్రచారం చేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారుగా, పబ్లిక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది ఒకటే ఆశ, నెలకు 1500 అకౌంట్లో జమ అవుతాయి అని. వాస్తవానికి ప్రభుత్వం చేసే నగదు బదిలీ బ్యాంకు ఖాతాల్లోకే కాదు, పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి వస్తుందని చెప్పడం తపాలా విభాగం ఉద్దేశం. కావాలంటే ఇక్కడ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని సమాచారం గోడకు అంటించారు. ఉదాహరణగా 1-2 ప్రభుత్వ పథకాలు చెప్పినట్లున్నారు. అయితే అది కాస్త మిస్ఫైర్ అయ్యింది. ప్రభుత్వం ఇక 1500 ఇస్తోంది అని కొంతమంది పుకార్లు పుట్టించడంతో ఆ పుకార్లు షికారు చేయడంతో జిల్లాలోని అన్ని డివిజన్ల నుంచి పబ్లిక్ కర్నూలు హెడ్ ఆఫీస్కి తరలి వచ్చారు ప్రజలు. పోస్ట్ ఆఫీస్ కూడా రాక వచ్చిన అవకాశం అని అనుకుందో ఏమో, ఆ 1500 మ్యాటర్ గురించి మాట్లాడకుండా అకౌంట్లు మాత్రం ఓపెన్ చేసేస్తోంది. చంద్రబాబు నాయుడు 1500 వేస్తారు, పోస్ట్ ఆఫీస్లోనే వేస్తారు అనే రూమర్లు పబ్లిసిటీ చేసి జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు చాలామంది. బ్యాంక్ అకౌంట్ ఉన్నోళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి అవసరం లేదు పోస్ట్ ఆఫీస్లో అంటే కింద, బ్యాంక్ అకౌంట్ ఉన్నోళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి దీంట్లోనే డబ్బులు పడతాయి అనే వార్తని వ్యాప్తి చేస్తున్నారు జనాలందరూ. ఒక్కసారిగా జనాలందరూ పోస్ట్ ఆఫీస్లో మీరు వెనక చూసినారంటే కొన్ని వందల మంది నిలబడి ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి నిలబడుతున్నారు. చంద్రబాబు నాయుడు నెలకు 1500 ఇస్తానని చెప్పినాడు మహిళకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు. అందుకే ఇక్కడ ఓపెన్ తంబు ఒత్తాలని చెప్తున్నారు సార్. అట్లా అందుకే ఆధార్ కార్డు నంబర్ లింక్ ఉండాలన్నారు బ్యాంకుకి సెల్లుకి. అందుకే వచ్చాము సార్ మేము అప్లై చేద్దాం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి సార్. అందరు చెప్పుకుంటుంటే మేము కూడా వచ్చినాం సార్. ఇంకా అట్లా సెల్లులోనా దాంట్లోనా చెప్తూ ఉంటే మనం చూస్తున్న విజువల్ కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరది. అక్కడ మొత్తం మహిళలు కిటకిటలాడుతున్నారు, చూస్తున్నారు కదా. అది ఎందుకు అనంటే మహిళల అకౌంట్లో ప్రభుత్వం నెలకు 1500 వేస్తోందని కొందరు చెప్పారు. ఇక అది ఆ నోట మొత్తం ఊరంతా పాకింది. ఇక వెంటనే పోస్ట్ ఆఫీస్కి వచ్చేసారు. మీరే చూస్తున్నారు కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. సో వాళ్ళది ఒకటే ఆశ, నెలకు 1500 అకౌంట్లో జమ అవుతాయి, గవర్నమెంట్ మాకు వేస్తుంది అని. వాస్తవానికి ప్రభుత్వం చేసే నగదు బదిలీ బ్యాంకు ఖాతాల్లోకే కాదు, పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో కూడా వస్తుందని చెప్పడం తపాలా విభాగం ఉద్దేశం. ఇక్కడ కూడా మీకు అకౌంట్ ఉండొచ్చు, ఇక్కడికి కూడా డబ్బులు పడతాయని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అయితే దీన్ని ఇక వాళ్ళు కాస్త మిస్ఫైర్ అయినట్లుంది. కొంతమంది వేరేగా ప్రచారం చేశారు. అది నమ్మి ప్రభుత్వం కొత్తగా 1500 ఇస్తోంది, దీనికి సంబంధించి ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ ఉండాలి అంతే. ఇంకా ఇదే మాట్లాడుకున్నారు, వచ్చారు, క్యూ కట్టారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా ఇక ఆ మ్యాటర్ చెప్పకుండా అకౌంట్లు మాత్రం ఓపెన్ చేసేస్తుంది వరుసగా. गवर्नमेंट के इनका संबंध नहीं।